పీసీబీలో అంతా ఆయనే సైంటిస్టులకు లాగిన్స్ ఇవ్వకుండా అడ్డగిత్త ఇవ్వాల్సిన పని లేదంటూ ప్రచారం ఎంఎస్సిఈ ఆదేశాలు కూడా బేఖాతర్ అవుతా ఉన్నాయంట. మరి ఓ మంత్రి అని రాసే కన్నా డైరెక్ట్ మంత్రి పేరు రాస్తేందా మీరు మీ మీద పరువు నష్టం కేసు వేస్తాడా? వాడు వేసిందే లంగపని. ఆడు మంత్రి అయితేంది, మినిస్టర్ అయితేంది, ఇంకోటి ఎమ్మెల్యే అయితేంది, ఎంపీ అయితేంది. లంగలని చెప్పాలి కదా, తప్పేముంది చెప్పు. వాడు మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది, సాధారణ పౌరుడు అయితేంది. మరి ఇది ముఖ్యమంత్రికి తెలవకుండానే జరుగుతుందా? మంత్రి రెడీమేక్స్ కంపెనీ పైన చర్యలు తీసుకోవడం అంటే మరి ముఖ్యమంత్రి వెనక నుండి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి, మరి చుట్టూ కంపెనీలు మరి పని కట్టుకుని ఆయన కంపెనీలకి వేరు రావటం. అధికారులకు అయితే సెల్యూట్ చేస్తా ఉన్నామా. మీరు మంత్రి అని చూడకుండా కూడా ఆయనకు మీరు పర్మిషన్ లేకుండా చేస్తూ ఉన్నారు కదా, అధికారులకు సెల్యూట్ చేస్తూ ఉన్నాం. మంత్రికి పొమ్మన లేక పొగబెడుతున్నారు. ఇక ఆ మంత్రి ఎవరో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు.